నెక్స్ట్ టాపిక్ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ని బేస్ చేసుకొని ఈ వెబ్స్టర్స్ మెథడ్ ద్వారా ఒక సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకు ఈ ప్రాబ్లంలో సమ్ గివెన్ డేటా అనేది ప్రొవైడ్ చేశాడు. సో ఆ గివెన్ డేటా చూసుకుంటే ద టైమ్ లాస్ట్ పర్ సైకిల్ ఈజ్ 12 సెకండ్స్. టైం లాస్ట్ అనేది సైకిల్లో, ఫేస్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, సైకిల్లో 12 సెకండ్. నెక్స్ట్ అదేవిధంగా సమ్ పారామీటర్స్ కూడా మనకి ఇప్పుడు ఇచ్చున్నాడు గివెన్ డేటాలో. QI అదేవిధంగా SI వాల్యూ. సో QI మీన్స్ నార్మల్ ట్రాఫిక్ ఫ్లో. సో ట్రాఫిక్ ఫ్లో అనేది వెహికల్స్ పర్ అవర్ యూనిట్స్ వచ్చి. నెక్స్ట్ అదేవిధంగా SI మీన్స్ శాచురేటెడ్ ట్రాఫిక్ ఫ్లో. నెక్స్ట్ అదేవిధంగా నార్త్ డైరెక్షన్లో మనకు QI వాల్యూ 1000, అదేవిధంగా సౌత్లో 700, ఈస్ట్లో 900, వెస్ట్లో 550. నెక్స్ట్ అదేవిధంగా శాచురేటెడ్ ట్రాఫిక్ ఫ్లోలో కూడా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లో కూడా సమ్ వాల్యూ అనేది మనకు గివెన్ డేటాలో ప్రొవైడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ మనం ఇక్కడ మెజర్ చేయాల్సింది ద సైకిల్ లెంత్ ఇన్ సెకండ్స్ యాజ్ పర్ వెబ్స్టర్స్ మెథడ్. మనం సైకిల్ లెంత్ మనకు ఏదైతే ఉంటుందో ఇన్ సెకండ్స్లో వెబ్స్టర్స్ మెథడ్ని యూజ్ చేసి మెజర్ చేయాలి. సో ఫస్ట్ మనం ట్రాఫిక్ ఫ్లో YI = QI/SI. సో QI ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే నార్త్లో చూసుకుంటే 1000/2500, 1000/2500 వేస్తే మనకు 0.4 వస్తుంది. ఇది ఫేస్ 1. నెక్స్ట్ అదేవిధంగా సౌత్లో చూసుకుంటే 700/2500 వేస్తే 0.28 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈస్ట్లో చూసుకుంటే 900/3000 వేసుకుంటే 0.3 వస్తుంది. నెక్స్ట్ వెస్ట్లో చూసుకుంటే Y ట్రాఫిక్ ఫ్లో వాల్యూ అనేది 550/3000 వేస్తే 0.188 వస్తుంది. సో ఫస్ట్ మనకు నార్త్ టు సౌత్ అంటే మనకు ఇది 2 ఫేస్ ఫిక్స్డ్ టైప్ సిగ్నల్ కాబట్టి నార్త్ నుంచి సౌత్కి, ఈస్ట్ నుంచి వెస్ట్కి అంటే ఓన్లీ మనకు 2 ఫేసెస్ అనేది వస్తుంది. సో ఫేస్ 1 చూసుకుంటే నార్త్ టు సౌత్. ఇక్కడ నార్త్లో 0.4 వచ్చింది, సౌత్లో వచ్చి 0.28 వచ్చింది. ఈ రెండిట్లో మనం మ్యాక్సిమం వాల్యూని తీసుకోవాలి. సో మ్యాక్సిమం వాల్యూ వచ్చి 0.4, మ్యాక్సిమం వాల్యూ వచ్చి 0.4. నెక్స్ట్ అదేవిధంగా ఈస్ట్ టు వెస్ట్ అనేది ఈ ట్రాఫిక్ ఫ్లోలో జరుగుతుంది. ఈస్ట్ టు వెస్ట్లో మనకు ట్రాఫిక్ ఫ్లో ఈ వాల్యూ అనేది 0.3. నెక్స్ట్ అదేవిధంగా వెస్ట్లో వచ్చి 0.188. ఈ రెండిట్లో మనం మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. సో మ్యాక్సిమం వాల్యూ వచ్చి 0.3. ఇది ఫేజ్ 2లో మ్యాక్సిమం వాల్యూ ట్రాఫిక్ ఫ్లో. నెక్స్ట్ మనం సైకిల్ లెంత్ని మనం మెజర్ చేయాలి. సో సైకిల్ లెంత్ మెజర్ చేసే ముందు ఫస్ట్ మనం ఇక్కడ 2 ఫేసెస్ ఉన్నాయి. సో ఫేస్ 1 వచ్చి నార్త్ టు సౌత్ ఈ డైరెక్షన్లో వెహికల్స్ మూవ్ అవుతాయి. అప్పుడు మనకు వెస్ట్లో, ఈస్ట్లో వెహికల్స్ అనేది స్టాప్ చేస్తాం. నెక్స్ట్ ఆల్ రెడ్ టైం వస్తుంది. సో ఇదంతా కలిపి ఒక ఫేస్. నెక్స్ట్ అదేవిధంగా ఫేజ్ 2లో చూసుకుంటే నార్త్లో, సౌత్లో మనకు వెహికల్స్ అనేది స్టాప్ చేస్తాం. ఈస్ట్ టు వెస్ట్ అనేది వెహికల్స్ ఫ్లో అవుతాయి. నెక్స్ట్ ఆల్ రెడ్ టైం జరుగుతుంది. సో ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు కలిపి మనకు ఒక సైకిల్ అవుతుంది, ఒక సైకిల్. సో మనకు ఈ సైకిల్ లెంత్ని మనం మెజర్ చేయాలి ఇన్ సెకండ్స్లో. సో ఫస్ట్ వచ్చి ట్రాఫిక్ ఫ్లో Y = మనకు నార్త్ టు సౌత్లో ట్రాఫిక్ ఫ్లో, అదేవిధంగా ఈస్ట్ టు వెస్ట్లో ట్రాఫిక్ ఫ్లో అనేది మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం 0.4, 0.3. సో ఇక్కడ చూస్తే మనం యూజ్ మ్యాక్సిమం వాల్యూ నార్త్ టు సౌత్ వచ్చి 0.4, ఈస్ట్ టు వెస్ట్ వచ్చి 0.3 మ్యాక్సిమం వాల్యూ. సో ఆ వాల్యూని మనం ఇక్కడ తీసుకుంటాం. సో 0.4 + 0.3 ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 0.7 వస్తుంది. ఇది ట్రాఫిక్ ఫ్లో యొక్క వాల్యూ, Y వాల్యూ. నెక్స్ట్ మనం సైకిల్ లెంత్ ఫార్ములా మనకు తెలుసు, C0 = 1.5 × L + 5/1 - Y. ఈ ఫార్ములాలో మనకు అన్ని వాల్యూస్ తెలుసు. L వాల్యూ తెలుసు ఆల్రెడీ 12 సెకండ్స్, అదేవిధంగా Y వాల్యూ వచ్చి 0.7. సో ఈ వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు 77 సెకండ్స్ వస్తుంది. C0 = 77 సెకండ్స్. ఇది సైకిల్ లెంత్ ఇన్ సెకండ్స్లో యాజ్ పర్ వెబ్స్టర్స్ మెథడ్. నెక్స్ట్ అదేవిధంగా ఈ విధంగా సైకిల్ లెంత్ కనుక్కున్న తర్వాత మనం ఎఫెక్టివ్ గ్రీన్ టైంని యూజ్ చేసి మనం చెక్ చేయొచ్చు.
సో అది మనకు అవసరం లేదు ఇప్పుడు. సో ఈ విధంగా మనం వెబ్స్టర్స్ మెథడ్ని యూజ్ చేసి సైకిల్ లెంత్ని మెజర్ చేయొచ్చు. ఓకే గైస్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.